తన కుటుంబం కూడా ఉన్నత స్థానంలో ఉండాలని ఆశపడింది. కోటి ఆశలతో మస్కట్‌కి ఉపాధి కోసం వెళ్ళింది. కేవలం ఏడాదిన్నర కాలంలోనే తాను అనుకున్న ఆశ నెరవేరదని అర్థం చేసుకుని స్వగ్రామానికి తిరిగి వస్తున్న నేపథ్యంలో విధి చిన్నచూపు చూసింది. కళ్ల ముందు ఆశ నెరవేరలేదనే బాధ, మరోవైపు చేసిన అప్పులు ఎలా తీర్చగలమనే బాధ ఆ మహిళను ఆవేదనకు గురిచేసింది. మరోవైపు తన కుటుంబాన్ని చూస్తున్నాను అనే ఓ చిన్న ఆనందం. ఇలా బాధ, ఆనందాల నడుమ విమానం ఎక్కింది. హైదరాబాద్‌లో విమానం దిగి బస్సు ఎక్కిన ఆ మహిళ బస్సులోనే తిరిగి రాని అనంత లోకాలకు వెళ్ళిపోయింది. ఇంతకు ఎవరా మహిళ? ఏంటా స్టోరీ? అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన బొంత ప్రభాకర్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభాకర్‌కు భార్య సత్యపద్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య బొంత సత్యపద్మ జీవనోపాధి నిమిత్తం మస్కట్ వెళ్లడానికి విజయవాడకు చెందిన మహిళా ఏజెంట్ని సంప్రదించి 2 లక్షల పైచిలుకు కట్టి విమానం ఎక్కింది. హార్ట్‌కి సంబంధించిన సమస్యలు ఉండడంతో మస్కట్లో సత్యపద్మ ఆరోగ్యం రోజురోజుకి క్షీణించింది. తిరిగి సొంత గ్రామానికి వెళ్లిపోతానని ఏజెంట్ని కోరగా మరో 2,50,000 కడితే ఊరికి పంపించడం జరుగుతుందని చెప్పడంతో సత్యపద్మ భర్త ఏజెంట్కి డబ్బులు పంపిన తర్వాత సత్యపద్మని సొంతూరు వెళ్లేందుకు విమానం ఎక్కించారు. అయితే విమానం ఎక్కించిన విషయం కుటుంబ సభ్యులకు ఏజెంట్ సమాచారం ఇవ్వలేదు. హైదరాబాద్ నుంచి ఇంటికి చేరే క్రమంలో సత్యపద్మకి తీవ్రమైన గుండెపోటు రావడంతో విజయవాడ సమీపంలో బస్సులోనే మృతి చెందింది. ఆమె మృతి సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.